ప్రభా గత కాలం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినావు తండ్రి ప్రభా. ఈరోజు ఈ దినాన్ని ఈ క్షణాన తండ్రి ప్రభ మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని తండ్రి ప్రభ మేము వృధా చేసుకోకుండా నైనా నీ మందిరంలో గడపడానికి నైనా మాకు ఇచ్చిన తండ్రి ప్రభ ఈ సమయాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రం నైనా. అవును తండ్రి, పాటలు పాడిన నిమిత్తం నైనా నిన్ను ఆరాధించగలిగినాం తండ్రి ప్రభ. అలాగే వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా మా పట్ల మీరుండి మాతో మాట్లాడండి అయ్యా. అవును తండ్రి ప్రభ, ఏ అంశం అయితే చెప్తున్నారో తండ్రి పాస్టర్ గారినైనా ఆ వాక్యం విని విడిచిపెట్టకుండా నైనా నీ రెక్కల చట్న మమ్మల్ని భద్రపరచుకునైనా ఆ వాక్యం నిమిత్తం మేము ప్రార్థన చేస్తుండగానైనా అవును తండ్రి ప్రభ మా ఎడ తండ్రి నీ కృప చూపించండి దేవా. అవును తండ్రి ప్రభ ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మ. సమయంలో మనం వాక్యంను విందాము. పరిశుద్ధ గ్రంథంలో గడిచిన వారములో మనము ఒక స్త్రీ గురించి చూసాము. ఆమె విడిపింపబడిన విధానంను బట్టి చూసాము. అలాగే ఆమె చేసిన పరిచర్యను చూసాము. ఆమె పొందుకున్న ధన్యతను మనం చూసాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఇద్దరు స్త్రీలను చూద్దాం. ఒక కుటుంబంలో అత్తకోడళ్ళు ఉన్నారు. ఆ అత్తకోడళ్ళు ఏ విధంగా ఒకరు సర్వాన్ని కోల్పోతే ఒకరి ద్వారా దేవుడు సమస్తాన్ని అప్పగించాడో, సమస్తాన్ని దయచేశాడో, అలాగే సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడో వారిని చూద్దాము రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఋతు గ్రంథము 4వ వచనం నుండి చూడండి. 3వ వచనం నుండి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంను విందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, ఇదిగో నాయనా ఈ సమయంలో ఇంతవరకు నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నాయన కొద్ది నిమిషాలు నాయన మీరు మాతో మాట్లాడండి. ఏ మాటల ద్వారా అయితే నాయన మీరు మాట్లాడాలని మా మధ్యకు వచ్చి ఉన్నారో అటు మాటలతో నాయన మీరు ధైర్యపరిచి బలపరచండి. అయా, మాట్లాడుతున్న నేను నాయన నా మాటలు ఒట్టివి, అవి ఎందుకు పనికిరానివి కనుక తండ్రి నా నోటిని నీ బూరగా చేసుకొని నా హృదయంలో నీ వాక్కుతో నింపి ఏ మాటలైతే మాట్లాడవలసి ఉన్నదో అటు మాటలనే మాకు వినిపించి ఆ మాటల ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. చూడండి, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. నయోమి అనే స్త్రీని మనం చూస్తున్నాం. ఈ యొక్క నయోమి ఎక్కడ ఉండేటువంటి వారు అని అంటే ఆ యొక్క బెత్లెహేములో తను నివసించేది. అయితే అనుకోని పరిస్థితులలో ఆ కరువు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టం వచ్చింది అని తన భర్త ఏం చేశాడంటే, మనము ఇక్కడి నుంచి వెళ్దాం, మనకు కరువు ఉంది, కష్టం ఉంది, మనము ఇక్కడి నుంచి వెళ్ళి వేరే దేశంలో పని చేసుకుంటూ బ్రతుకుదాం, లేదంటే వేరే దేశానికి వెళ్ళి బ్రతుకుదామని వెళ్ళినారు. ఎక్కడి నుంచి వారు వెళుతున్నారంటే వారు వెళ్ళుచున్నది దేవుని యొక్క స్థలము నుంచి. బెత్లెహేము అనగా అర్థము రొట్టెలు లేదా ఆహారము సమృద్ధిగా ఉంటున్నటువంటి ఆ అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ బెత్లెహేములో నుంచి వారు వెళ్ళుచున్నారు. మీకు జ్ఞాపకం ఉందా?
ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన ఊరు బెత్లెహేమే. ఎందుకంటే యూదా ప్రధానులలో ఏమాత్రము అల్పమైనది కాదు ఈ యొక్క బెత్లెహేము. ఎందుకనగా ఆ బెత్లెహేములో నుంచే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరిపాలించు అధిపతి ఆ బెత్లెహేములో నుంచే వస్తాడు. అలా వస్తాడు. అటువంటి చరిత్ర కలిగినటువంటి అటువంటి ఆశీర్వదింపబడినటువంటి బెత్లెహేములో నుంచి వారు వెళ్ళుచున్నారు. ఎక్కడికి వెళ్ళుచున్నారంటే మోయాబు దేశానికి వెళుతున్నారు. అలా మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత మొదటిగా ఎవరైతే తోలుకొని వెళ్ళారో దేవుని సన్నిధిలో నుండి, దేవుని యొక్క ప్రాంతం నుంచి ఎవరైతే తోలుకొని వెళ్ళారో ఆ వ్యక్తి మొదటగా చనిపోయాడు. ఎలీమెలెకు మొదట చనిపోయాడు. చనిపోయిన తర్వాత సరే, ఇద్దరు కుమారులు ఉన్నారు కదా అని నయోమి తన యొక్క జీవితం కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఇద్దరు కుమారులు ఎదిగి ఉన్నారని, ఇద్దరు కుమారులకు మోయాబు స్త్రీలనే పెళ్లి చేసింది. దేవుని వాక్యం ఉంది కదా, ఇజ్రాయేలు ప్రజలు ప్రత్యేకింపబడినవారు, ఇజ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పరచుకున్నవారు. కేవలం ఇజ్రాయేలు ప్రజల్లోని వారినే పెళ్లి చేసుకోవాలి, వేరే స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అటువంటి నిబంధన, అటువంటి ఆజ్ఞ పొందుకున్నటువంటి వీరు నయోమి ఏం చేస్తుందంటే తన ఇద్దరు కుమారులకు ఒక మోయాబు స్త్రీలను, అనగా మోయాబు అంటే శపింపబడినది, శపింపబడిన వారిలో నుండి తన కుమారులకు ఇద్దరికి వివాహం చేసింది. వారిలో ఒకరి పేరు ఓర్పా, ఒకరి పేరు రూతు. అయితే ఈ యొక్క సమయంలో నయోమి దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళిపోయి తనకున్నటువంటి సమస్తమైనటువంటి కుమారులను పోగొట్టుకుంది, అలాగే తన భర్తను పోగొట్టుకుంది. ఏ ఆధారము లేక, ఏ నిరీక్షణ లేక కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని వెళ్ళి సమస్తాన్ని కోల్పోయింది. అందుకే అంటుంది, ఏమని అంటుందంటే చూడండి, ఇదే మొదటి అధ్యాయము 19వ వచనం నుండి చూడండి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు గుడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనక నన్ను నయోమి అనక మారా అనుడి. చాలమ్మా, ఇక్కడ చూడండి, దేవుడు ఉన్నటువంటి స్థలములో నుంచి, దేవుడు ఉండమన్నటువంటి ప్రదేశంలో నుంచి వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోయి వారు అనేక కష్టముల గుండా వెళ్ళారు. పైపెచ్చు తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఈనాడు కూడా చూడండి, చాలామంది ఏం చేస్తుంటారంటే, అయ్యా మనం దేవుని సన్నిధిలో వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాము, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుడిచ్చు దీవెనలు, దేవుడిచ్చు ఆశీర్వాదాలను పొందుకుందాం అని ఎంతగానో మనకు తెలిసినప్పటికీ చాలామంది రాలేదు. ఈరోజు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. దాదాపు 100 నుంచి 120 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ, వృద్ధురాలు, వ్యక్తి తన మనవడో ఎవరో మరి అడుగుతున్నాడు. అడుగుతూ, ఇదిగో నీకు పింఛను 1వ తారీఖే పడుతుంది, అలాగే ఆదివారం రోజే నీకు పింఛన్ ఇస్తారు. ఒకవేళ నువ్వు పింఛన్ కావాలంటే నువ్వు చర్చికోకుండా ఉండేపాటైతేనే నీకు పింఛన్ అందుతుంది, లేదంటే పింఛన్ అందదు అని అన్నప్పుడు ఆ అవ్వ ఏమంటుందంటే, నాకు పింఛన్ రాకపోయినా బాధ లేదు, కానీ నేను నా దేవుని సన్నిధికి వెళ్తానని అంటుంది. ఆ వయసులో చూడండి, ఆ వయసులో దేవుని సన్నిధిని ఎంత ప్రేమించిందో చూడండి. ఒకవేళ నీకు పింఛన్ రాకపోతే నెలంతా గడుపుతావు కదా, ఈ ఒక్క ఆదివారం పోకపోతే ఏమి అని అన్న ప్రశ్నకు ఏమనింది తెలుసా ఆమె? ఒకవేళ సాతాను మాటలు నమ్మి నేను దేవుని సన్నిధికి వచ్చేది విడిచి ఒకవేళ పింఛన్ తీసుకోవడానికి వెళ్ళానే అనుకో, ఒకవేళ అది తినకుండా చచ్చిపోతే నా పరిస్థితి ఏంది? ఎంత జ్ఞానమో చూడండి. ఆ ముదుసలి అవ్వ ఆ మాట అంటుంది అంటే ఎంత విశ్వాసము.
కానీ ఈరోజు ఆ విశ్వాసం చాలా మందికి లేదు. ఎందుకంటే మన జీవితము ఈ క్షణము మొదలయ్యి నెక్స్ట్ క్షణమే ఎండ్ అవ్వచ్చు. ఎందుకంటే మీ జీవితం నీటి బుడగ వంటిది. అది ఎప్పుడు సమసిపోతుందో మనకు తెలియదు. కానీ ఆ 120 సంవత్సరాలు కలిగినటువంటి అవ్వ దేవుని సన్నిధిని ఎంత ప్రేమించిందో. నాకు పింఛనక్కర్లేదు, కానీ నా దేవుని మందిరానికి నేను వెళ్ళేది మానను అని అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది. మరి ఈనాడు చూడండి, ఆనాడు నయోమి దేవుని సన్నిధిలో నుంచి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళింది, శపితమైనటువంటి దేశానికి వెళ్ళింది. నిజమే, ఈ లోకము శపింపబడినది. ఈ లోకంలో ఏ ఆనందము, ఏ సంతోషము లేదు. ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాలు మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. పైపెచ్చు మనల్ని కృంగదీస్తుంది, మనల్ని కృంగదీసి ఆ దేవునికి దూరం చేస్తుంది. మరి ఆ మాటలు విన్నటువంటి నేను ఎంత సంతోషం అంటే, అరే ఈ వయసులో కూడా దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తుంది. కానీ మనల్ని చిన్న జలుబు వచ్చినా దేవుని సన్నిధిని ఎగరగొట్టేస్తాం, చిన్న ఇబ్బంది వచ్చిందని దేవుని సన్నిధిని ఎగరగొట్టేస్తాం, లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేశామని ఆ పని అలసట వలన దేవుని సన్నిధిని వదిలేస్తాం. తను అంటుంది, నాకు నెలంతా పోషణ జరగకపోయినా బాధ లేదు, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నా దేవుని సన్నిధిలో నేను గడపాలి, నా దేవుడే నన్ను పోషిస్తాడని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతుందో చూడు. కానీ నయోమి సమృద్ధి కలిగినటువంటి జీవితం నుంచి వెళ్ళి అన్నీ కోల్పోయి వచ్చిందండి. ఆ కింది వచనాల్లోనే మనం చదువుతాం. నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. అంటే ఆ దేవుడు ఉండమనేటువంటి స్థలములో దేవుడు నువ్వు ఇక్కడనే ఉండు, నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తానని ఉండమన్నటువంటి ఆ స్థలములో చిన్న కష్టం వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని, చిన్న ఆ కరువు వచ్చిందని, సమృద్ధి కలిగిన ఉన్నటువంటి ఆ నయోమి వెళ్ళి రిక్తురాలిగా వచ్చింది. ఈనాడు చాలామంది అదే కోవలో వెళ్తున్నారు. నాకు ఆస్తి ఉంది, నాకు సంపాదన ఉంది, నాకు సమస్తము ఉన్నాయని ఆ లోకానుసారమైనటువంటి రీతిలో వెళుతున్నారు. కానీ వారు కోల్పోతున్నది ఏమిటంటే దేవుని సన్నిధిని కోల్పోతున్నారు. అలాగే ఇంకొక వీడియో ఏం చూశానంటే ఏఏ గురించి. వసన మందిరం జానవేశ్వరి అన్న గారు చెప్తున్నారు, వీడియో కాల్తో కుమార్తె మాట్లాడుతుంది, 5,000 పంపించమని. పంపించిన తర్వాత మళ్ళీ వెంటనే కుమార్తె తలుపు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు మోసపోయినట్టుగా చూపిస్తున్నారు. అంటే అంత రీతిలో మనం ఉంటున్నాం, ఆ యుగంలో మనం ఉంటున్నాం. మీకు జ్ఞాపకం ఉందా? గడిచిన వారం శుక్రవారంలో మనం ఒక వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఈ యుగ సమాప్తికి సూచనలేవి, నీ రాకడకు గుర్తులేవి అని అన్నప్పుడు ఫస్ట్ చెప్పిన మాట అదే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఈనాడు చాలామంది అదే కోవలో వెళ్తున్నారు, మోసపోయేవారు చాలామంది ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన మొబైల్ మనం ఎదుటి వారికి ఫోన్ చేసేటప్పుడు మనకు ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, జాగ్రత్త వహించండి అని. అది ఎందుకు వస్తుందంటే రాను రాను అలా స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కంప్లీట్గా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఆ మనుగడలోకి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనం వృధా చేయకుండా దేవుని మందిరంలో మనం గడపాలి. అలా దేవుని మందిరంలో గడిపినప్పుడు మనకు సమస్తము ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని, కానీ ఇప్పుడు రిక్తురాలిగా వచ్చానని అక్కడ నయోమి అంటుంది. నీకు దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను ఆశీర్వదించి, నీకు సమస్తాన్ని అప్పగించి, నీకు సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. అలా మేలులను పొందుకున్నటువంటి నీవు పొందుకున్న తర్వాత దేవుని నిర్లక్ష్యం చేస్తే, దేవుని విడిచిపెడితే, నయోమి సమస్తం కోల్పోయిందండి.
రిక్తురాలిని చేశాడు దేవుడు నన్ను అని అంటుంది. మరి ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చావు, మరి ఏమి పొందుకొని వెళ్తున్నావు? నీవు ఎలా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు? ఏమి ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటున్నావు? లేదా ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి దూరమై దేవుడిచ్చే ఆశీర్వాదాలను నువ్వు కోల్పోతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఆనాడు నయోమి సమృద్ధి కలిగి వెళ్ళింది, కానీ రిక్తురాలుగా వచ్చింది. ఈనాడు నీవు కూడా దేవుని సన్నిధికి నువ్వు కష్టంతో వచ్చావా? ఇరుకు ఇబ్బందులతో వచ్చావా? లేదా నీకు ఏదైనా సమస్య ఉందా? ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధికి వచ్చితే ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. నీకున్నటువంటి ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. కానీ అదే శపితమైనటువంటి దేశం నుంచి, అదే శపితమైనటువంటి ఆ యొక్క మోయాబు దేశం నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే దేవుడు ఉన్నటువంటి స్థలంలోనికి వచ్చింది. ఆ బెత్లెహేంలోనికి ఎప్పుడైతే ఆ యొక్క మోయాబు స్త్రీ వచ్చిందో, అలా మోయాబు స్త్రీ వచ్చినటువంటి శపింపబడినటువంటి స్త్రీ ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆమె అన్నది ఏమన్నది? ఒక మాట అనింది చూడండి. ఇదే 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నీవు నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలా చూడండి, ఆ శపింపబడినటువంటి దేశంలో నుండి ఒక అన్యురాలు అక్కడ నయోమితో అంటుంది, నువ్వు అత్త నన్ను వెళ్ళమంటున్నావు కదా, నన్ను వెళ్ళి వేరే పెళ్లి చేసుకోమని సుఖంగా ఉండమంటున్నావు కదా, అలా అనవద్దు, అలా అనుకోకు. నేను నీకు తోడుగా ఉంటాను. నీవు సమస్తాన్ని కోల్పోయావు, నీ భర్తను కోల్పోయావు, నీ కుమారులను కోల్పోయావు. కాబట్టి నువ్వు ఈ స్థితిలో నిన్ను విడిచిపోవడం నాకు కరెక్ట్ కాదని ఆ యొక్క నయోమితో అందుకే అంటుంది, నన్ను బతిమాలుకొనవద్దు, నా వెంట రావద్దని, నన్ను విడిచిపెట్టు అని నన్ను బతిమాలుకొనవద్దు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నీ దేవుడే నా దేవుడు. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించిందో, ఎప్పుడైతే దేవుణ్ణి తను కోరుకుందో, అలా కోరుకున్నటువంటి అన్యురాలైనటువంటి శపింపబడిన దేశం నుండి వచ్చిన స్త్రీని దేవుడు అద్భుతంగా ఆశ్రయించాడు, అద్భుతంగా దీవించాడు. మరి ఈనాడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఏ స్థలంలో ఉంటున్నావు? లేదా ఎక్కడికి వస్తున్నావు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, మరి నీ విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? ఒక అన్యురాలు అంటుందండి, నీ దేవుడే నా దేవుడు అని. అలా దేవుణ్ణి అంగీకరించినటువంటి రూతును దేవుడు అద్భుతమైన రీతిలో దీవించాడు. మొదటిగా ప్రొడక్షన్ చేశాడు. చూడండి 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల ఎదుట నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. చాలమ్మా. చూడండి, మొట్టమొదటిగా దేవుణ్ణి అంగీకరించినందుకు తనకు అవసరమైనది దేవుడు తీర్చాడు. వెళ్ళింది. ఇదిగో అత్త నువ్వు ఉండు, నేను కష్టపడి పొలానికి వెళ్ళి నేను పనులైన ఏరుకొని వస్తాను, మనము తినడానికి ఆహారాన్ని సిద్ధపరచుకుందామని వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఒకే పొలంలో ఖాళీగా ఉండకుండా పనులు ఏరుతూనే వెళ్తున్నప్పుడు ఆమె పనితనాన్ని చూసి బోయాజుతో అంటున్నాడు, నా కుమారి, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇదిగో నిన్ను ముట్టకూడదని నేను యవనస్తులకు ఆజ్ఞ ఇచ్చానని బోయాజు అంటున్నట్టు చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించిందో, దేవుని అంగీకరించినందుకు దేవుడు తన కాపుదలను దేవుడు అనుగ్రహించాడు. తను ఎక్కడికి వెళ్ళినను సమృద్ధితో తిరిగి వచ్చేలా, సంతోషముతో తిరిగి వచ్చేలా తను చేసిన పని అంతటిలో దేవుడు దీవించాడండి, దేవుడు ఆశీర్వదించాడండి.
తనకు చక్కటి రక్షణను, తనకు చక్కటి యొక్క కాపుదలను దేవుడు అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నిన్ను ఎవ్వడు ముట్టకూడదని నేను జనులకు, యవనస్తులకు ఆజ్ఞాపించానని ఖండితంగా చెప్పేశాడు. అదే అంటాడు కదా, మీకు గుర్తుందా? యోబు తన విశ్వాస జీవితంలో నీతిమంతుడిగా కొనసాగుతూ వెళుతున్నటువంటి సమయంలో అపవాది దేవునితో ఒక మాట అంటాడు, ఎందుకు నిన్ను భజన చేయడు, ఎందుకు నిన్ను స్తుతించడు, నువ్వు కంచె వేశావు కదా, ఆ కంచె వేశావు కాబట్టి నేను ఆ యోబును ముట్టలేకపోతున్నానని సాతాను దేవునితో చెప్తాడు. అంటే ఇక్కడ రూతుకు దేవుడు కంచెను వేస్తున్నాడు. ఏ ఆపద, ఏ కష్టము, ఏ ఇరుకు ఇబ్బంది, ఏ అనారోగ్యము తనను ముట్టకూడదని, తనకు ఏ ఇబ్బంది కలగకూడదని ఆ యొక్క కంచె వేశాడండి. మొదటిగా ప్రొడక్షన్ ఇచ్చాడు, దేవుని యొక్క కాపుదలను ఇచ్చాడు. అలాంటి కాపుదలను పొందుకున్న తర్వాత రూతు సంతోషంతో ఇంటికి వెళ్ళి తన అత్తను పోషించుకునేది. మరి ఈనాడు దేవుడి సన్నిధిలోకి వచ్చినటువంటి నీకు ఏ ప్రొడక్షన్ ఉంది? దేవుని యొక్క కాపుదల నీకు ఎలా ఉంది? దేవుని యొక్క సహాయం నీకు ఎలా ఉంది? దేవుని యొక్క తోడు నీకు ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము, దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటేనే దేవుని యొక్క కాపుదల మనకు వస్తుంది. సాధారణంగా మనం అంటాం కదా, దేవాన్ని కృపను నాకు దయచేయము అని. అసలు కృప అంటే అర్థం ఏందో తెలుసా? కృప అంటే దేవుని యొక్క సహాయము. దేవుని యొక్క సహాయము లేనందుకే సౌలు తనను తాను చంపుకున్నాడు. దేవుని యొక్క కృప లేనందుకే కర్ణపిశాచుల దగ్గరికి సౌలు వెళ్ళాడు. కానీ ఈనాడు నిత్యము నీకు దేవుని యొక్క కృపనిస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. మరి అంత దేవుడు మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తే, సంఘంలో ఎంతమంది స్త్రీలు లేరండి, కానీ వారు రాలేక ఇళ్ళ దగ్గరనే ఉండిపోయారు. మరి మీరు దేవుని సన్నిధిని ప్రేమించి మీరు వచ్చారు. మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క కాపుదల మనకు కావాలి అనన్నా మనము దేవుని సన్నిధికి రావాలి. ఆనాడు రూతు ఇంటి దగ్గర ఉంటే తను పోషింపబడేదా? చూడండి, తను ఇంటి దగ్గర ఉంటే పనులు ఏరుకునేదా? కానీ వెళ్ళింది, పొలానికి వెళ్ళి కష్టపడి పని చేసింది. కష్టపడి పని చేసినందుకే సమృద్ధి దొరికింది. అలాగే ప్రొటెక్షను తనకు కలిగింది. నువ్వు ఎక్కడికి పోవద్దు, ఏ పొలంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడికే రా. ఈ పొలం అయిపోయినా ఇదిగో నా పనికత్తెలను నువ్వు వెంబడిస్తూ వేరే నా పొలంలోకే రా అని బోయాజ్ అంటున్నాడు. మరి ఈనాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావు? ఎక్కడ పని చేస్తున్నా నువ్వు ఉండు స్థలములో దేవుని నువ్వు ఎలా మహిమపరుస్తున్నావు? ఎలా నువ్వు కష్టపడి పని చేస్తున్నావు? అందుకే దేవుని వాక్యం ఉంది కదా, కష్టపడి పని చేయవాడు జీతమునకు పాత్రుడు. అలాంటి జీతం నీకు కావాలి అనన్నా, అలాంటి ఆశీర్వాదం నీకు కావాలన్నా, నీకు కష్టపడే గుణం నీకు ఉండాలి. కష్టపడకుండా నీకు ఏదొచ్చినా అది తర్వాత ఒకవేళ ఇప్పుడు అల్పకాలంలో నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ ఒకనాడు అది నువ్వు ఎంత సమకూర్చుకున్నావో అంతకన్నా రెట్టింపే దాని నుండి తొలగించుకుంటాం. దాని పర్యావసనాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఎందుకనంటే కష్టపడకుండా ఏది రాదు, అది లోకానుసారమైనటువంటి సామెతే. కాబట్టి ఆనాడు రూతు కష్టపడి పనులు ఏర్కోవడానికి వెళ్ళినప్పుడు సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు, కాపుదలను దేవుడు అనుగ్రహించాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం రండి, ముగించుకుందాం. ఇదే ఋతు గ్రంథం 4వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని
గొప్పవారినే గాని యవనస్తులను యవనస్తులను నీవు వెంబడింపక వెంబడింపక వలన ఉండటం వలన నీ మునుపటి ప్రవర్తన కంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి వెనుకటి ఎక్కువైనది. సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులు అందరూ ఎరుగుదురు. చూడండి, అన్యురాలుగా వచ్చింది, యోగ్యురాలని బిరుదు పొందుకోయింది, దేవుని యొక్క దీవెనలను పొందుకోయింది. మరి ఈనాడు దేవుని యొక్క ఉచితమైనటువంటి రక్షణను పొందుకున్నటువంటి నీవు, దేవుని యొక్క కాపుదలను పొందుకున్నటువంటి నీవు మరి యోగ్యురాలువా లేదా అన్యురాలువా? ఒకసారి ఆలోచించుకోండి. తను మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన గొప్పది, మరీ ఎక్కువగా ఉంది. అందుకే ముందున్న గడిచిన వాటిని మరిచి ముందున్న వాటికే పరిగెత్తమని పౌలు అంటున్నాడు. వెనుకున్నవి మర్చిపోండి. వెనుకున్నవి ఏమైనా సరే, మీరు ఏమేమి చేశారో, ఎలా జీవించారో, ఎక్కడ ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో, ఏం చేస్తున్నారో వాటన్నిటిని మర్చిపోయి ముందున్నటువంటి దేవుని యొక్క రాజ్యము కొరకు, ముందు మీ కొరకు సిద్ధపరిచినటువంటి కిరీటము కొరకు మీరు పరిగెత్తండి అని పౌలు అంటున్నాడు. అందుకే ఇక్కడ బోయాజు, ఇదిగో నువ్వు మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి అందరూ నీ గురించి అనుకుంటున్నారు, ఋతు ఎంత మంచిది, ఎంత ధన్యురాలు అని అందరూ అనుకుంటున్నారు. కనుక నీవు దేవుని చేత దీవెనలు పొందుకున్నావు, అలాగే నీవు యోగ్యురాలు అని అంటున్నాడు. మరి నిన్ను చూసి దేవుడు ఎలా అంటున్నాడు, ఏ మాట అంటున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే శపింపబడిన దేశంలో నుంచి వచ్చినటువంటి ఋతు యోగ్యురాలని బిరుదు పొందింది. దేవుని స్థలంలో నుంచి వెళ్ళినటువంటి నయోమి రిక్తురాలని పెంచుకుంది. మరి నువ్వు ఏమనిపించుకోవాలని ఆశపడుతున్నావు? నువ్వు ఎలా ఉండాలని, రిక్తురాలుగా ఉండాలనుకుంటున్నావా లేదా యోగ్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. చివరిగా చూడండి, 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇజ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును దార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదెను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. చూడండి, ఎక్కడ అన్యురాలు, ఎక్కడ యోగ్యురాలు? చూడండి, దావీదు మనవడు, దావీదే ఋతుకు మనవడు, మునిమనవడు, అంత గొప్ప రాజు, అలాగే యూదులకు రాజు, సర్వలోకాన్ని పరిపాలించేటువంటి రాజు, మన ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళిలో ఋతు పేరు చేర్చబడిందని. అంతగా దేవుడు దీవించడానికి కారణం ఏమిటి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని శపితమైనటువంటి దేశం నుంచి, ఆ లోకంలో నుంచి వేరే దేవుణ్ణి అంగీకరించినందుకు దేవుడు ఎంతగా దీవించాడో చూడండి. అందుకే స్పష్టంగా రాయబడింది ఏమనంటే, చూడండి, యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాను గనుక ఆమె కుమారుని కనెను. ఎవరు అనుమతించారు? దేవుడు అనుమతించాడు. ఎందుకు? నీ దేవుడే నా దేవుడు అన్న ఒకే ఒక్క మాటకు
ఆ మాటకు లోబడి ఆ యొక్క దేవునికి ఏ విధంగా ఉంటే ఇష్టమో, దేవునికి ఏ విధంగా ఉంటే ఆ యొక్క నచ్చుతుందో అలా ఆ యొక్క మాటను బట్టే ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఋతును దీవించినట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా చూడండి మత్తయి సువార్త. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెస్సయిని కనెను. యెస్సయి రాజైన దావీదును కనెను. చూడండి పైన ఒక వచనం ఉంది చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఒక అన్యురాలు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మరి ఈనాడు నీవు అన్యురాలుగా దేవుని ఎరిగి కొడుక దేవుని సన్నిధిని నిర్లక్ష్యం వహిస్తూ దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి నీవు ఎక్కడెక్కడనో తిరుగుతూ ఆ రిక్తురాలిగా ఉంటున్నావా, లేదా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని యందు ఆనందిస్తూ యోగ్యురాలిగా ఉంటున్నావా? అలా యోగ్యురాలిగా ఉన్నట్లయితే దేవుడు అక్కడ ఋతును క్రీస్తు వంశావళిలో చేర్చుకున్నాడు. ఇక్కడ యోగ్యురాలిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాడు. అటు కృపను అటు ధన్యతను దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. రండి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఇదిగో నాయన ఈ సమయంలో శ్రేష్టమైన మాటలతో నాయన మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో సమృద్ధి కలిగిన దేశం నుంచి వెళ్ళి రిక్తురాలిగా వచ్చినటువంటి నయోమిని మేము చూసాము. శపింపబడినటువంటి దేశంలో ఆ యొక్క అన్య దేశంలో జన్మించినటువంటి అన్యస్తులుగా పిలువబడినటువంటి నాయన ఋతును మేము చూసాం. అయా ఒకరు సమృద్ధిలో నుంచి నాయన సమస్తమును కోల్పోయి రిక్తురాలుగా మిగిలితే, నాయన మరి ఒకరు నాయన సమస్తమును కోల్పోయి నాయన నీ సన్నిధికి వచ్చినందుకు నాయన ఏవైతే కోల్పోయిందో వాటన్నిటికంటే అత్యధికముగా నాయన దీవెనలను పొందుకున్నటువంటి ఋతును మేము చూసాం. నాయన నయోమి వలె తండ్రి మేము విడిచి వెళ్ళక తండ్రి ఋతు వలె నిన్ను అంటి పెట్టుకొని నీ సన్నిధిలో గడిపే కృపను దయచేయండి దేవా. అయా ఈ సత్యమును తెలియక నైనా ఎంతోమంది లోకానుసారంగా నైనా కష్టపడుతూ లోకంలోనే శాశ్వతంగా లోకమే మనకు అని నైనా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. నైనా అటు వారి వల్లే కాకుండా నాయన తను ఈ లోకమును ప్రేమించక నిన్ను ప్రేమిస్తూ నీ సన్నిధిలో నైనా నిత్యము జీవించే కృపను దయచేయండి. యోగ్యులుగానే నైనా మేముండులా ఉన్న అటు కృపను దయచేయండి. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికైనా పరిగెత్తే కృపను దయచేయండి దేవా. అయా బోయాజ్ అంటున్నాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరీ ఎక్కువగా నీ యందు అనేకులు చూచారని బోయాజ్ అంటున్నాడు. అదే రీతిలోనైనా ఒకవేళ గడిచిన దినాల్లోనైనా నీకు అవమానకరంగా నీకు అసహ్యకరంగా ఏదైనా పాపము లోపంలో ఉన్నామేమో, అటు పాపముల నుంచి నైనా మమ్మల్ని విడిపించి నైనా ఇదిగో ముందున్న వాటికే పరిగెట్టి మంచి ప్రవర్తన కలిగి జీవించే కృపనాటి ధన్యతను దయచేయమని అయా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. రాలేని వారిని నైనా మరొక తరుణం నైనా నీ సన్నిధికి నడిపించి నీవిచ్చు దీవెనలు నీవిచ్చు ఆశీర్వాదాలను పొందుకొని యోగ్యులుగా నీ ఎదుట మేము కనబడే కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.